1958లో ఒక సినిమా వచ్చిందండి. నాగేశ్వరరావు గారు, సావిత్రి, సూర్యకాంతం, ఎస్వి రంగారావు, తర్వాత కన్నాంబ గారు, ఆహ్, జేవి రమణమూర్తి గారు, రేలంగి గారు, తర్వాత అలాగే రాజ్ సులోచన గారు. మల్టీ స్టారర్ మూవీ అనుకోండి. అద్భుతమైన సినిమా. ఆ 'మాంగళ్యబలం' అనే సినిమాలోని ఒక పాటుందండి. అది అంటే చాలా శ్రీశ్రీ గారు రాశారు. మాస్టర్ వేణు సంగీతం. శ్రీశ్రీ గారి రచనలంటేనే విప్లవాత్మకంగా ఉంటాయి అనుకుంటాం కదా! కానీ అతని కలం నుంచి అమృతమయ గుళికలు పడ్డాయండి కొన్ని పాటలు. ఇదొకటి, తర్వాత 'పునర్జన్మ' సినిమా అనుకుంటా. అందులో 'ఎవరివో నీవెవరివో' అన్న పాట ఒకటి. ఇలాగ అద్భుతమైన శృంగారభరితమైనటువంటి పాటలు కూడా అతను అద్భుతంగా రాశారు. అలాగా ఇందులో శ్రీశ్రీ గారు రాసిన ఒక పాటుంది. 'ఆలు మగల బంధం ఎలా నడవాలి' అని చెప్పి 1958లో అండి. ఎన్ని సంవత్సరాలు అయి ఉంటుంది దాదాపుగా? ఆల్రెడీ 25లో ఉన్నాం. 70 సంవత్సరాలు అయి ఉంటుంది అనుకుంటా. అవునా? 1958, 68, 78, 88, 98, 2008, 18, ఇదిగో ఇంకా ఈ 28 వస్తే పూర్తిగా 70 ఏళ్ళు పూర్తవుతుంది. అంటే ఈ సినిమాకి, ఇందులో ఉండే పాటలకి షష్టి పూర్తయిపోయిందండి. కానీ ఆనాడు దంపతులకు, దాంపత్యానికి, మాంగళ్యానికి ఇచ్చే విలువ ఈనాడు హూష్కాకి కాగడా వేసి వెతికినా దొరకట్లేదు. తెలుసా? అందులో హాయిగాలు మగలే కాలం గడపాలి, వెయ్యేళ్ళు మీరనుకూలంగా ఒకటై బ్రతకాలి, హాయిగా చేయి చేయిగా ఆలు మగలే కాలం గడపాలి అని జీవిత సత్యాలు ఎలా నడుచుకోవాలో ఆ పాటలు చెప్పారండి. సతిధర్మం పతిసేవేయని పతిభక్తి చూపాలి, అనుదినము అత్తామామల పరిచర్యలనే చేయాలి. ఏది ఎక్కడ అత్తగారు బిజీవే, మామగారు బిజీవే, అంతకన్నా వీళ్ళు బిజీయే. అండ్ న్యూక్లియర్ ఫ్యామిలీస్ కదా. ప్రతి ఇంట్లో బంధుజనాల అభిమానం పొందాలి అంటే హస్బెండ్ తాలూకు రిలేటివ్స్ దగ్గర. అంతేనా? చివరి లేని అద్భుతం. 10 మంది నీసుగుణాలే పలుమార్లు పొగడాలి. ఏం పాటండి!